సాంకేతిక కారణాలతో హైదరాబాద్ మెట్రో రైలు ఆలస్యంగా నడుస్తున్నాయి. తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, మెట్రో రాకపోకలకు వాటికొచ్చిన సమస్య ఏంటి, కారణాలేంటి? సాంకేతిక కారణాలతో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని కూడా మెట్రో ప్రకటించింది. చాలా కూడా అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది. సాంకేతిక కారణాలకు చింతిస్తున్నాం, మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి, మెట్రో ప్రయాణికులు సహకరించగలరని కూడా చాలా ప్రాంతాల్లో కూడా మెట్రో అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది. అంటే దీనికి గల కారణాన్ని ఎల్టీ అధికారులు, ఇంజనీర్లు కూడా పరిశోధిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడైతే మెట్రో రైళ్లన్నీ కూడా యథావిధిగా నడుస్తున్నాయని చెప్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య వరకు అయితే సాంకేతిక సమస్యలతో మెట్రో రైళ్లు అయితే ఆలస్యంగా నడుస్తున్నాయి. ముఖ్యంగా అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు కావచ్చు, నాగోల్ నుంచి సికింద్రాబాద్ వరకు కావచ్చు, మియాపూర్ నుంచి అమీర్పేట్ మధ్య కూడా మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఈ సమయంలో అంటే 8 గంటల నుంచి 9 గంటల సమయంలో కావచ్చు, 9 నుంచి 10 గంటల సమయంలో కావచ్చు, విద్యార్థులు కావచ్చు, పాఠశాలలకు, కళాశాలలకు, కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు ఆలస్యం అవుతుందని కూడా మెట్రో అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంత సాంకేతిక సమస్యలు తలెత్తాయి, ప్రయాణికులు సహకరించాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బ్లూ జోన్ లోనే బ్లూ లైన్ రూట్ లో ఎక్కువగా స్లోగా నడుస్తున్నట్లు కూడా ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. మరి దీనికి ప్రధాన కారణం సిగ్నలింగ్ లో కాస్త సాంకేతిక లోపం వల్లనే ఈ సమస్య ఉత్పన్నం మెట్రో అధికారులు ఎల్ఎన్టీ అధికారులు కూడా గుర్తించినట్లు తెలిసింది. అయితే ఏదేమైనప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మరికొద్ది ఎల్ఎన్టీ అధికారులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి, సజావుగానే సాగుతున్నాయని కూడా మెట్రో అధికారులు చెప్తున్నారు. ధన్యవాదాలు శ్రీనివాస్. చింతిస్తున్నాము.